స్టార్ మా ఛానల్లో గత 3 సంవత్సరాలుగా ప్రచారమవుతున్న సీరియల్ గుప్పెడంత మనసు హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్తో అత్యంత ప్రేక్షక ఆదరణతో ప్రచారమవుతున్నాయి. కన్నడ నటులు ముఖేష్ గౌడ, రక్షా గౌడలు రిషి వస్తారా క్యారెక్టర్స్లో అయితే తమ అద్భుతమైన నటిని కనబరుస్తున్నారు. రిషి దారాగా వన్ ఆఫ్ ద ట్రెండింగ్ కపుల్గా మారిపోయారు. ప్రస్తుతం గుప్పెడంత మనసు సాయంత్రం 6 గంటలకి ప్రచారమవుతున్నాయి. సీతాకాంత్ సరికొత్త సీరియల్ ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ని జనవరి 22 నుంచి సాయంత్రం 6 గంటలకి ప్రచారం చేయబోతున్నారు. దీంతో గుప్పెడంత మనసు సీరియల్ని మధ్యాహ్నం 12:30కి టెలికాస్ట్ చేయబోతున్నారు. ఈ సీరియల్ మధ్యాహ్నం పెట్టడంతో గుప్పెడంత మనసు సీరియల్ ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్ అయ్యారని చెప్పుకోవచ్చు. అయితే రీసెంట్ టైమ్స్లో ఈ సీరియల్ నుంచి చాలా మంది నటీనటులు తప్పుకున్నప్పటికీ రిషిధార ఫ్యాన్స్ మాత్రం రిషి కోసం ఈ సీరియల్ చూస్తున్నారు అనడంలో సందేహం లేదు. రీసెంట్గానే రిషికి కూడా జిమ్ చేస్తుండగా మైనర్ ఇంజురీ కావడంతో ఈ సీరియల్ నుంచి చిన్న బ్రేక్ తీసుకున్నారు. రికవరీ తర్వాత మళ్ళీ షెడ్యూల్స్లో పాల్గొన్నారు కూడా. అయితే రిషి ప్రస్తుతం మూవీస్లో నటిస్తున్నాడు. మూవీ షెడ్యూల్స్ బాగా బిజీగా ఉండడంతో ఈ సీరియల్ నుంచి తప్పుకుంటున్నారు అంటూ చాలా రోజులుగా చాలా రూమర్స్ అయితే స్ప్రెడ్ అవుతున్నాయి. ఇలా రోజుకొక వార్త ముఖేష్ గౌడపై గుప్పెడంత మనసు సీరియల్ నుంచి తప్పుకుంటున్నారు అని వార్తలు వినిపిస్తున్నప్పటికీ మళ్ళీ రెగ్యులర్గా ఎంత హెల్త్ బాగోకపోయినా ముఖేష్ గౌడ సీరియల్ షెడ్యూల్స్లో పాల్గొంటూనే ఉన్నారు. అయితే రేపటి నుంచి కొత్త షెడ్యూల్ మొదలు కాబోతుందంట. ఆ రేపటి షెడ్యూల్ నుంచి కొత్త నటుడు ఎంట్రీ ఉండబోతున్నట్లు ప్రస్తుతం ఒక వార్త అయితే వినిపిస్తుంది. పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ముఖేష్ గౌడ ఈ సీరియల్ నుంచి తప్పుకున్నాడంట. ముఖేష్ గౌడ కానీ నిజంగానే తప్పుకుంటే మాత్రం అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు మనమైతే వెయిట్ చేసి చూడాల్సిందే. మరి నిజంగానే ముఖేష్ గౌడ రీప్లేస్మెంట్ ఉంటే ఏ హీరో ఎంట్రీ ఇస్తారో, తను ఎలా నటిస్తారో, రిషిధార ఫ్యాన్స్ని అయితే మెప్పిస్తారో లేదో మాత్రం మనమైతే వెయిట్ చేసి చూడాల్సిందే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం ఇప్పుడే నా డియాకే ఇంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.